హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఇది వ్రతానికి ముందు రోజు తీసిన వ్లాగ్ అనమాట. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఓకేనా? ఇంకా నేను మా హస్బెండ్ షాపింగ్ చేద్దామని చెప్పి రెడీ అయిపోయి బయటికి అయితే వచ్చేసాము. ఒక సెరామిక్ అన్నీ ఉంటాయి కదా, పాట్స్ అవన్నీ, అవి ఉన్న చోటికి వచ్చామన్నమాట. ఎందుకంటే మా అమ్మ తులసి కోట కావాలని చెప్పి అడిగింది, దానికోసం అని చెప్పి వచ్చాము. ఇక్కడ ఇవన్నీ పాట్స్ కానివ్వండి, లేకపోతే ఇట్లా హ్యాంగ్ చేసేవి ఉంటాయి ఇక్కడ, అవి కానివ్వండి, చాలా బాగా నచ్చేసాయి అనమాట. నాకు ఇందులో ఎలిఫెంట్ది ఒకటి పాట్ వస్తుంది మనం మొక్క పెట్టుకునేది, సో అది కూడా చాలా బాగా నచ్చింది అనమాట. ఇది చూడండి, ఇదే హ్యాంగింగ్. ఇవి నాకు చాలా బాగా నచ్చాయి, కానీ మనం ఎక్కడ పెట్టుకుంటాము, ఇంట్లో ఎక్కడ కూడా హ్యాంగ్ చేసేటట్టు వీలు లేదనమాట. ఇంకా అందుకనే ఊరుకున్నాము. నాకు ఈ హ్యాంగింగ్స్ అయితే చాలా నచ్చేసాయి. ఇంకా ఒక దగ్గర అడిగాం కానీ తులసి కోట, అది మాకు బేరం కుదరక ఇంకొక చోటికి అయితే వచ్చామన్నమాట. అలా కొద్ది గ్యాప్తో చాలా రోడ్ సైడ్ ఇలాంటివి చాలా పెట్టున్నాయి అనమాట, కొద్ది గ్యాప్తోని. సో ఇక్కడ వినాయకుడిని పెట్టారు చూడండి, అది కూడా నాకు చాలా బాగా నచ్చి వీడియో అయితే తీశాను. నెక్స్ట్ ఇంకొక నర్సరీకి వచ్చాము, ఎందుకంటే మాకు తులసి మొక్క కూడా కావాలన్నమాట, అందుకనేసి వచ్చాము. వీళ్ళు ఇక్కడ ఇలా ప్లాంట్ పెట్టిన విధానం నాకు బాగా నచ్చి వీడియో తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకా అతను అక్కడ ఈ మొక్కలు అమ్మే అతను కొంచెం బిజీగా ఉన్నాడు, వేరే కస్టమర్స్ ఉన్నారనమాట. అందుకని ఈలోపు నేను ఇక్కడ మొక్కలు, ఇలా తులసి కోటలు, ఇంకా మొక్కలు పెట్టుకునే పాట్స్, ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ప్రతి ఒక్కటి చూడగానే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి, ఏది చూసినా తీసుకోవాలన్నట్టుగా అనిపిస్తుంది అనమాట, అంత బాగున్నాయి ముద్దుగా. నెక్స్ట్ ఈ మొక్కలు ఉన్నాయి కదా, ఇక్కడ కలర్స్ పువ్వులు ఉన్నది, ఈ మొక్కలు మా హస్బెండ్ వాళ్ళ టెంపుల్లో ఉన్నాయంట. ఇది వీడియో తీయి మనం అమ్మకి చూపిద్దాము, ఇది మా గుళ్ళో ఉంది అని చెప్తుంటే ఇంకా దాన్ని కూడా నేను వీడియో తీశాను. అసలు మొక్కలు నిజంగా చిన్నవి ఇండోర్ ప్లాంట్స్ కూడా ఎంత క్యూట్గా ఉన్నాయో అసలు. ఇదిగోండి, ఇవి నాకు బాగా నచ్చాయి అనమాట. సో ఒకటో రెండో తీసుకుందామా అనిపించింది, కానీ ఎందుకులే వేస్ట్ అవన్నీ తీసుకోవడము అని చెప్పి అనుకొని మళ్ళీ వదిలేశాను. ఇక్కడ ఈ మొక్కలు కూడా చూడండి ఎలా డిజైన్గా కొమ్మలు అలా అల్లినట్టుగా చేసి పెట్టారు. ఇంకా మా అమ్మకు కూడా చూపించినట్టు ఉంటుంది, ఆమెకు కూడా మొక్కలు అంటే చాలా ఇష్టం కదా అని చెప్పేసి ఈ విధంగా వీడియో తీశాను. ఇవన్నీ కూడా చాలా చిన్నగా ఉన్నాయి, మనకి ఈ సింకు, వాష్ బేసిన్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటి దగ్గర పెట్టుకుంటే చాలా క్యూట్గా అనిపిస్తుంది. నేను ఇట్లాంటివే మీషోలో ఆర్టిఫిషియల్వి చూశాను, కాకపోతే ఆర్టిఫిషియల్ కంటే కూడా మనం రియల్గా పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా అని చెప్పి నాకు అనిపించింది. అందుకే ఇంకా వాటిని అయితే ఏం తీసుకోలేదు. ఇంతలోగా అన్నయ్య అయితే మార్కెట్కి వెళ్ళి పువ్వులు, ఫ్రూట్స్, అలాగే వెజిటేబుల్స్ అవన్నీ కూడా కొన్ని కావాల్సినవి ఉంటే అవన్నీ కూడా తీసుకొచ్చేసాడు. నిజం చెప్పాలంటే మాకు ఆ తులసి కోట ఇంకా మొక్క తీసుకునే దగ్గర చాలా లేట్ అయిపోయింది. మా హస్బెండ్కి చెప్తే కూడా ఇంకా అక్కడ కొంచెం టైం ఎక్కువ వేస్ట్ చేశారేమో అని నాకు అనిపించింది. ఇంకా మా అమ్మ ఏంటంటే తెచ్చిన కూరగాయలు అవన్నీ కూడా తీసి బయట అయితే పెట్టింది అనమాట. కొన్ని పూలు ఏంటంటే బంతి పూలు మేము ప్రతి ఒక్క గుమ్మానికి మేము అల్లి వేయాలి, పూలు గుచ్చి వేయాలని చెప్పి అనుకుంటున్నాం. రాత్రికి అదొక పెద్ద పని ఉందనమాట. నెక్స్ట్ ఇక్కడ బంతి మొక్క చూడండి ఎంత బాగుందో. ఈ మొక్కలన్నీ కూడా నర్సరీలో చూడడానికే బాగుంటుంది, ఇంటికి తెచ్చుకున్న తర్వాత కొన్ని రోజులకి కొన్ని మొక్కలు అయితే పోతాయి కదా, నాకైతే అదే అనిపించింది. మేము ఎన్ని గులాబీ మొక్కలు కొన్నామో అవన్నీ కూడా పోయి ఇప్పుడు ఒకటో రెండో మొక్కలు అయితే మిగిలాయి. అందుకనే మనం ఇలా నర్సరీ దగ్గర ఉన్నప్పుడే చూసి మురవాలన్నమాట. మా అమ్మ తమలపాకు మొక్క కూడా కొనింది, కానీ అది కూడా సర్వైవ్ అవ్వలేకపోయింది అనమాట. ఇంటికి తెచ్చిన తర్వాత అది కూడా పోయింది. ఇంకా అందుకని చెప్పి ఏది కూడా మొక్క కొనొద్దు, ఇలా చూసి ఆనందపడాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నా. ఇంకా గులాబీ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మొత్తానికి మేము తులసి కోట అలాగే తులసి మొక్క కూడా తీసుకున్నాము. మాకు ఎంత పడింది అనేది మీరు గెస్ చేసి కామెంట్ చేయండి. వీలైతే నేను నెక్స్ట్ వ్లాగ్లో మీకు ఎంత పడింది అనేది చెప్తాను. ఈ వీడియోలో మీరు కామెంట్ చేయండి ఒకవేళ గెస్ చేస్తే కనుక. సో మళ్ళీ మా హస్బెండ్ ఏంటంటే నీకు ఒక మొక్క చూపిస్తారా అని చెప్పి మళ్ళీ తీసుకెళ్తున్నారు. సో ఏంటా అని చెప్పి నేను కూడా వెళ్తున్నా. ఇదంతా చాలా మంచి స్మెల్ వస్తుందంట ఈ పువ్వు అనేది. నాకైతే అంత ఏమనిపించలే, పైగా తెంపకూడదు కాబట్టి నేను జస్ట్ అలా చూసి వదిలేశాను. ఇదిగోండి మా తులసి కోట అయితే రెడీ అవుతుంది. అక్కడే అతను మట్టి వేసేసి మొక్క కూడా నాటేసి ఇచ్చేసాడనమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత వాటర్ పోసుకుంటే సరిపోతుంది అని చెప్పి చెప్పాడు. నాకు ఈ తులసి కోట పట్టుకోవడం కొంచెం కష్టమే అయింది, చెయ్యి అంతా నొప్పి వచ్చేసింది. ఎందుకంటే మార్బుల్ది కాబట్టి కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది. అదిగాక
నేను ఒళ్ళో పెట్టుకొని తీసుకొచ్చానమాట. ఇంటికి వచ్చేదాకా ఒళ్ళో పెట్టుకొని ఉన్నాను. అది కూడా కొంచెం ఆ మార్బుల్ అనేది గుచ్చుకున్నట్టు అయిందనమాట. ఇంకా చాలా షాపింగ్ చేసేదైతే ఉంది. మాకు ఇక్కడే ఈవినింగ్ అయిపోయింది మోస్ట్లీ. ఇంకా ఇంటి దగ్గర వాళ్ళని కూడా వ్రతానికి పిలవడం, ఇవన్నీ కూడా చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి. మొత్తానికి ఇంటికి వెళ్ళే ముందు ఫస్ట్ ఇక్కడ ఆగాము. ఎందుకంటే పాలు పెరుగు అవి కొన్ని తీసుకోవాల్సినవి ఉన్నాయి. ఇంకా అందుకే మా హస్బెండ్ అయితే షాప్లోకి వెళ్ళారు. నేను బయట తులసి కోటను పట్టుకొని నిలబడి ఉన్నాను అనమాట. ఇంకా మా హస్బెండ్ వెళ్ళి గబగబా పాలు పెరుగు అవన్నీ తీసుకొని వచ్చేసారు. డైరెక్ట్ ఇంకా ఇంటికి వెళ్ళిపోయి ఇవి ఇంట్లో పెట్టేసి మళ్ళీ రిటర్న్ షాప్కి అయితే రావాలి. ఇదిగోండి ఇంతలోగా మా బాబాయ్ వాళ్ళు కూడా వచ్చారు. వీళ్ళే రేపు మాకు వ్రతం చేయించేది. ఇంకా కాసేపు టీ తాగేసి వాళ్ళతో ముచ్చట్లు పెట్టిన తర్వాత మళ్ళీ నేను మా హస్బెండ్ బయటకు వచ్చాము. రిటర్న్ గిఫ్ట్స్ తీసుకుందామని చెప్పి. మా ఏరియాలో ఒకే ఒక గిఫ్ట్ షాప్ ఉంది. అందులో మాకు ఈ గోమాతది అయితే బాగా నచ్చేసింది అనమాట. వాళ్ళ దగ్గర ఇవే ఎక్కువ పీసులు ఉన్నాయి. మిగతా ఏ గిఫ్ట్ ఆర్టికల్ చూసినా కూడా సింగిల్ పీసే ఉందన్నమాట. మొత్తానికి ఇంకా ఈ గోమాతవి రిటర్న్ గిఫ్ట్స్ అయితే తీసేసుకుని మేము మళ్ళీ ఇంటికి అయితే బయలుదేరుతున్నాము. మధ్యలో కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ అయితే తీసుకోవాలి. అవన్నీ తీసుకొని వెళ్ళిపోతున్నాం అనమాట ఇంటికి. ప్రతిసారి మేము ఇలా వ్రతం పెట్టుకున్నప్పుడు మాకు ఫుల్ హడావిడి అయిపోయి రెడీ అయ్యే టైంకి సరిగ్గా రెడీ అవ్వకుండా, లేదంటే పూజ జరిగే దగ్గర కథ జరిగే దగ్గర ప్రశాంతంగా కూర్చోకుండా ఈ చుట్టుపక్కల జరిగే అరేంజ్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి చూసుకోవడము, లేదా ఏదో ఒక పనిలో బిజీ అయిపోవడమే జరుగుతూ ఉండేది. ఎవరైతే వ్రతానికి కూర్చుంటారో వాళ్ళొక్కళ్ళే ప్రశాంతంగా వ్రతం చేసుకునేటట్టు ఉండేదన్నమాట ప్రతిసారి. ఇంకా ఈసారి అలా అవ్వకూడదని చెప్పి మేము లంచ్ అయితే బయట క్యాటరింగ్ అయితే అప్పచెప్పేసామండి. ఇంకా పూజ సామాన్లు అంటారా, పూజకి ఏవేవైతే అవసరం ఉంటుందో అవన్నీ మా బాబాయ్ వాళ్ళే తెచ్చి ఇచ్చేసారనమాట. ఇంకా నలుగురం కలిసి ఇంటికి షాపింగ్ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా నలుగురం కలిసి ఇలా బంతి పూలు అయితే గుచ్చాము. అన్ని గుమ్మాలకి మంచిగా గ్రాండ్గా కనబడేటట్టు ఈ పూల దండలు వేయాలని మా అమ్మ కోరిక. అందుకనే మా అమ్మ ఎలా చెప్తే అలా మా అమ్మ గైడెన్స్లో ఇవన్నీ వేస్తూ ఉన్నాము. నేను మధ్యలో వీడియో తీసుకుంటూ మా హస్బెండ్ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉన్నా. ఇంకా ఫుల్ హడావిడి స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంట్లో. ఇంకా నేను మా అమ్మ చేసేవి అయితే సపరేట్గా ఈ గడపకు పసుపు బొట్లు పెట్టాల్సినది కానివ్వండి, బయట ముగ్గులు వేయాల్సినవి కానివ్వండి, ఇలాంటి పనులు అయితే ఉన్నాయి. ఇంకా ఎంత పని చేసినా కూడా అది హడావిడి అయితే కంపల్సరీ ఉంటుంది. ఇంకా నైట్ చాలా లేట్ అయిపోయింది. మళ్ళీ కింద మా అపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా పిలుచుకురావడము, అంటే పిలవడం, వ్రతానికి చేసుకుంటున్నాం ఇలా మీరు కంపల్సరీ రావాలని చెప్పి పిలవడం, ఇవన్నీ కూడా చేసుకున్నాము. వ్రతం కూడా చాలా గ్రాండ్గా అయ్యింది. మేము అనుకున్న దానికంటే కూడా ఇంకెక్కువ చాలా బాగా జరిగిందనమాట. ఇంక ఇక్కడ నేనైతే పూలదండలు అవన్నీ వేసేసిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి 12:30 ఏమో అవుతుంది నైట్. ఇంక ఇప్పుడు గడపకు పసుపు బొట్టు అయితే పెట్టేసుకుంటున్నాం. మార్నింగ్ లేవగానే హడావిడి అయిపోతుంది. అప్పుడు చేసుకున్నా మనకు ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఏదో చేసామా అన్న ఇది ఉంటుంది తప్ప మనం ప్రశాంతంగా మనస్ఫూర్తిగా చేసినట్టు ఉండదు అని చెప్పి ముందే మేము నైట్ కూర్చుని ముచ్చట్లు ఆడుకుంటూ ఇక్కడ గడపకు పసుపు బొట్టు అయితే పెట్టేస్తున్నాను నేను. మీకు తెలుసు కదా నాకు బ్యాక్ పెయిన్ మూలన నేను ఎక్కువసేపు చేయలేనని చెప్పి, అందుకని ఇంకా నేను నాకు ఎంత వీలవుతే అంత చేద్దామని చెప్పి ముందు నేనే గడపకు పసుపు బొట్టు అయితే పెట్టేస్తున్నాను.
వాటికి రంగులేసి మేము పడుకునేటప్పటికి 2:40 అయిపోయింది టైము. ఇంకా అప్పుడు పడుకొని మహా అంటే ఒక గంట కూడా పడుకున్నామో లేదో 4 o'clock అంతా కూడా లేచేసాము. ఈలోపు చాలాసేపు అందరం కూడా మెలకువ ఉండి ఇంకా హాల్ అదంతా కూడా కొంచెం ఖాళీగా ఉండేటట్టు సెట్ చేసుకుని, ఎందుకంటే చాలామంది వ్రతానికి వస్తారు కాబట్టి వాళ్ళందరూ కూడా కూర్చోవడానికి వీలుగా ఉండేటట్టు అదంతా హాల్ అంతా కూడా కొంచెం సెట్ చేసుకున్నాము. ఇంకా అమ్మ అయితే అది వరకు ఇల్లంతా కూడా నీట్గా దులిపించి సర్దిచ్చింది కాబట్టి ఇల్లంతా కూడా బాగానే ఉంది. మార్నింగ్ మా మెయిడ్కి కూడా తొందరగా వచ్చేయమని చెప్పామన్నమాట. మా బాబాయ్ వాళ్ళు కూడా చాలా తొందరగా వచ్చేస్తామని చెప్పారు. మేము ఓన్లీ వ్రతం ఒక్కటే కాదు, ఇంకా హోమం కూడా చేయించుకుంటున్నాము. అది కూడా ఉంటుందన్నమాట. ఇంకా మేము నలుగురం కూడా అవన్నీ స్టార్ట్ అయ్యేటప్పటికి పూజ దగ్గర కూర్చోవాలి, ఆ వ్రతం దగ్గర కూర్చొని అదంతా కూడా మేము ప్రశాంతంగా వినాలని అనుకుంటున్నాము. మా అమ్మ ఇంకా యూట్యూబ్లో చూసి సింపుల్గా చిన్న ముగ్గే వేస్తుంది, కానీ దానికి రంగులు వేసి బార్డర్ వేసి అంతా చేసేటప్పటికి చాలా టైం అయితే పట్టేసింది. ఇది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడుతున్నా. కాసేపు మ్యూజిక్ యాడ్ చేస్తా, వినండి, మళ్ళీ మాట్లాడతా, ఓకేనా. ఇంకా కంప్లీట్గా నేను గడపకు పసుపు బొట్టు అదంతా నేను పెట్టా కాబట్టి ఇంకా మా అమ్మ ముగ్గేసేసి
చాలా మటుకు కలర్స్ అయితే మా అమ్మనే నింపేసింది. ఇంకా మీరు చూసారు కదా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. ఇది చేయడానికి ముగ్గు వేయడానికి చాలా టైం అయితే పట్టేసింది. అయినా కూడా ఇదంతా మన హ్యాపీనెస్ కోసమే కాబట్టి ఇంకా మేము ప్రతి దానికి కూడా టైం అనేది మంచిగా స్పెండ్ చేయగలిగాము. అది కూడా మేము మెయిడ్ని పెట్టేసుకున్నాం కాబట్టి, క్యాటరింగ్ కూడా బయట ఇచ్చేసుకున్నాం కాబట్టి మాకు చాలా మటుకు వర్క్ అయితే తగ్గిందనమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచి మంచిగా స్నానం చేసి రెడీ అయిపోవడం, ఇంకా పూజ సామాన్లన్నీ కూడా అక్కడ దగ్గర పెట్టేసుకొని ప్రిపేర్ అయి ఉండడం, ఇవన్నీ పనులు అయితే బాకీ ఉన్నాయి. ఇంకా మార్నింగ్ మా మేడ్ వచ్చేసి ఆ ఇల్లంతా తుడిచి తడిబట్ట పెట్టిన తర్వాత అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఓవరాల్గా ముగ్గు లుక్ ఎలా ఉందనేది చూపించి ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తానండి. రేపు మార్నింగ్ ఇల్లంతా కూడా ఎలా అలంకరించాము ఏంటి అనేది రేపు మార్నింగ్ చూపిస్తాను. ఇంకా వెళ్ళి పడుకోవాలి, ఫుల్ నిద్ర అయితే వచ్చేస్తుంది అనమాట. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ని చూసిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.